జై శ్రీకృష్ణ. ఏ చిన్న సెలబ్రేషన్ వచ్చినా కేక్ కట్ చేయడం అనేది మనకి చాలా అలవాటు అయిపోయింది. అలాంటప్పుడు మన ఇంట్లోనే మనం చేసుకునే కేక్ తింటే ఇంకెంత బాగుంటుందో కదా. అయితే ఈ కూల్ కేక్ని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మీరైతే అస్సలు వదిలిపెట్టరు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? జల్లెడ బుట్టలో 1 కప్ మైదా పిండి, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న మిక్సీ జార్లో 1/2 కప్ షుగర్, కార్డిమమ్ 1 వేసుకుంటున్నాను. కార్డిమమ్ ఇష్టం లేని వాళ్ళు వెనిలా ఎసెన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ బదులు నేను ఈ కార్డిమమ్ యూస్ చేస్తున్నాను. ఇలా పౌడర్గా చేసుకుని ఒక బౌల్లోకి ఆ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. 2 ఎగ్స్. ఎగ్లెస్ కేక్ కావాలి అనుకున్న వాళ్ళు 1/2 కప్ కర్డ్ తీసుకుంటే సరిపోతుంది. 1/3 కప్ ఆయిల్, 1/4 కప్ మిల్క్, టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా అయినా బీట్ చేసుకోవచ్చు. బాగా బీట్ అయిన తర్వాత మనం ముందుగా చల్లించుకున్న పౌడర్ ఉంది కదా, అది మొత్తం వేసేసి 8 షేప్ డైరెక్షన్లో పిండిని హాఫ్కి కట్ చేస్తూ 8 షేప్ని రౌండప్ చేస్తూ ఇలాగా పిండిని అయితే కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మనకి ఇలా వస్తుంది. రిబ్బన్ షేప్లో పడితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు, లేదంటే కొంచెం పాలు వేసుకొని ఇలా వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. నేను 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. నా కేక్ థీమ్ వచ్చేసరికి చాక్లెట్ కేక్ కదా, సో 1/2 చాక్లెట్ 1/2 ప్లెయిన్. నేను 1/2 చేసిన దాంట్లో ఒక దాంట్లో ఏమో మామూలుగా వదిలేసాను, ఇంకో దాంట్లో వచ్చేసరికి చాక్లెట్ పౌడర్ని 2 స్పూన్స్ వేసి కలిపిన తర్వాత కొంచెం గట్టిగా ఉందని చెప్పి మిల్క్ వేసి దాన్ని కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీ తెచ్చాను. ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కేక్ బేక్ చేసేటప్పుడు ప్రీహీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది మనకి బాగా కుక్ అవుతుంది. నేను ఇక్కడ రౌండ్ షేప్ కేక్ టిన్ని తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసి బటర్ పేపర్ని వేసి ఈ బ్యాటర్ని 1 బై 1గా కొంచెం కొంచెంగా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ నాకు కావాల్సిన డిజైన్లోకి నేను చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు ఇష్టమైన డిజైన్లో ప్యాటర్న్స్లో మీరు కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే బబుల్స్ ఏమన్నా ఉన్నా మనకి పైకి వచ్చేసి కేక్ అనేది బాగా ఉంటుంది. ఇక్కడ టూత్ పిక్ తోటి నేను కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగా చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇలా చేసుకోవచ్చు, లేదంటే మీ థీమ్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ని బేక్ చేసుకోవాలి. నాకైతే 45 to 50 మినిట్స్ వరకు టైం పట్టింది. కేక్ మనకి పర్ఫెక్ట్గా ఎలా బేక్ అయింది అని తెలుసుకోవాలి అంటే టూత్ పిక్ని మిడిల్లో గుచ్చి చూస్తే మనకి అర్థమైపోతుంది. పొడిగా ఉంటే కరెక్ట్గా బేక్ అయినట్టు. ఫ్రాస్టింగ్కి మనం ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ని తీసుకోవాలి. సాల్టెడ్ బటర్ కాదండి, అన్సాల్టెడ్ బటర్ని మనం ఇలాగా స్మూత్గా చేసుకోవాలి బ్లెండర్ తోటి. ఇలా స్మూత్గా అయ్యాక 1 కప్ షుగర్ని బాగా పొడి చేసుకున్నాం. ఆ పొడిని మనం జల్లించాలి. జల్లించి వేస్తేనే మనకి క్రీమ్ అనేది బాగుంటుంది. ఇలాగా మెత్తగా కలిసేలాగా కలుపుకొని వైట్ క్రీమ్ కోసం కొంచెం సపరేట్ చేసుకొని మిగతా దాంట్లో 3 స్పూన్స్ కోకో పౌడర్ని వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దాంట్లో 1 కప్ వరకు వాటర్, 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసి అలాగే కొంచెం చిన్న చెక్క సరిపోతుంది. చెక్క అవసరం లేదు అనుకుంటే తీసేయండి. ఇలాగా కరిగించి ఇలా ఉంచుకొని చల్లార్చుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత కేక్ని ఎన్ని లేయర్స్ కుదిరితే అన్ని లేయర్స్ సన్నగా స్లైస్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన కేక్కి 4 లేయర్స్ అయితే నాకు వచ్చాయి. లోపల చూసారా, చాలా బాగుంది కదా. ఇలా కట్ చేసుకున్న లేయర్స్ని 1 బై 1గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం.
ఫస్ట్ లేయర్ వేశాక షుగర్ సిరప్ని మొత్తానికి పట్టేలాగా వేసుకోవాలి. అలా అని ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. షుగర్ సిరప్ మొత్తం కేక్ మొత్తానికి ఉండేలాగా చూసుకొని వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత చాక్లెట్ బటర్ క్రీమ్ని ఒక లేయర్గా యాడ్ చేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మా దగ్గర ఏ టూల్స్ లేవు బేకింగ్కి సంబంధించి, అందుకని మేము ఇక్కడ స్పూన్స్ అనేది యూస్ చేస్తున్నాం. మాకు ఇలా స్పూన్తో చేసినా కానీ చాలా బాగా వచ్చాయి. ఇలాగా లేయర్స్ యాడ్ చేసుకుంటూ క్రీమ్ని యాడ్ చేసుకుంటూ కేక్ని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 3 లేయర్స్ మాత్రమే యూజ్ చేసి కేక్ చేశాను. 4th లేయర్ని నేను కేక్ పైన వేయడానికి యూజ్ చేశాను. ఇలాగా చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. కేక్ని ముందు మనం చేసిన తర్వాత 2 hours వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచాలి, లేకపోతే కేక్ అనేది పాడైపోతుంది. కేక్ పైన ఉన్న బటర్ క్రీమ్ కూడా మనకి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కేక్ని మాత్రం 2 hours ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. చేసిన తర్వాత 2 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కేక్ అనేది మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.